యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మన స్వామిని దర్శించుకోవడానికి వేల్పూరు గ్రామానికి వచ్చామండి. మీరు చూసినట్లయితే స్వామి చూడండి, నిజంగానే చూసి మీరు చాలా ఆనందపడి ఉంటారు కదా స్వామిని. ఇలా ఇక్కడ వీడియోలో నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను కాదండి. స్వామిని ఎంట్రన్స్లో, ఊరి ఎంట్రన్స్లో హైవే పక్కన ఇలా ప్రతిష్ఠించారండి. ఎంత దూరం నుంచి స్వామి కనిపిస్తున్నారంటే చాలా అంటే చాలా బాగా ప్రతిష్ఠించారండి స్వామిని. ఇక్కడ నీలం భద్రేశ్వరరావు గారు, నాగేంద్రం అనే దంపతుల చేత స్వామి విగ్రహదాతలుగా ఇక్కడ విగ్రహాన్ని దానం చేశారు. స్వామి ఇక్కడ భక్తులకు అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి. అసలు చూడండి స్వామి ఎంత కళగా ఉన్నారు అంటే, దూరం నుంచి చూస్తుండే స్వామి ఆ ఆకారం అది కూడా అండి. నిజంగా స్వామి స్టాచ్యూలు కొన్ని మేము చూస్తూ వచ్చాం కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్తున్నాను. చాలా పెద్ద ఆకారంలో స్వామిని చాలా లావుగా, పుష్టిగా అలా పెట్టారండి స్వామిని. నేను వీడియోలో మీకు సరిగా చూపించలేకపోతున్నానేమో, సరిగా తెలియదు కానీ చాలా పుష్టిగా స్వామి, చాలా ధైర్యంగా, చూడగానే సంతోషంగా, నాకు తెలియకుండానే మనకి స్వామిని చూడగానే అలా సంతోషం అనిపిస్తుందండి, అలా స్మైల్ వచ్చేస్తుందండి. అంత బాగుందండి ఆ విగ్రహం. ఆ విగ్రహం చేపించిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి కూడా నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంత హ్యాపీనెస్ వస్తుంది ఆ స్వామిని చూస్తుంటే. ఇక్కడ స్వామికి పైన ఆ గోల్డ్ కలర్ పెయింట్, ఆ విగ్రహమే, అంత పెద్ద భారీ విగ్రహమే కాకుండా కింద కూడా స్వామికి చిన్న విగ్రహం, ఉత్సవమూర్తుల టైప్లో ఒక చిన్న విగ్రహాన్ని ఒకటి ప్రతిష్ఠించారండి. నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో స్వామిని ఊళ్ళో స్టార్టింగ్లో పెట్టారండి. స్వామి గుడిని దాటుకునే ఊళ్ళోకి వెళ్ళాలన్నమాట. వాళ్ళ ఊరికి కానీ, వాళ్ళ ఊర్లో జనానికి కానీ ఎటువంటి చీడపీడలు మా స్వామిని దాటుకొని ఊర్లోకి రాకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ స్వామిని ఇలా ప్రతిష్ఠించామని చెప్తున్నారండి. నిజంగా చాలా అంటే చాలా కళగా ఉన్నారండి స్వామి. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి, వేల్పూరు గ్రామానికి వచ్చి తప్పకుండా వచ్చి స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వారైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. దర్శించుకొని స్వామి కరుణా కటాక్షాలకు, మీ కష్టాలు ఏమైనా ఉన్నా, ఇబ్బందులు ఏమైనా ఉన్నా స్వామికి చెప్పుకొని వాటి నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలి. మన ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీస్ కన్నా పెద్ద ఫ్యామిలీగా ఎక్కడికో వెళ్ళాలి అని ముఖ్య ఉద్దేశంతో మన యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ ఉందండి. మీరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయితే హనుమాన్ ఫ్యామిలీ మెంబర్ అవ్వాలి అని కూడా కోరుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించండి. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో, భోగ భాగ్యాలతో ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఫ్యామిలీతో ఉండాలని మనస్ఫూర్తిగా మన అభయాంజనేయ స్వామిని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్.
కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.